నమస్తే అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ చాలా మందిలో అంటే అమ్మాయిల్లో ఎక్కువ మంది చూస్తాం, లేడీస్లో ఎక్కువ మంది చూస్తాం అండ్ మెన్స్లో కూడా చాలా మంది చూస్తుంటాం. యాక్చువల్గా 80% ఫీమేల్, 20% మేల్ చూసే పాపులేషన్లో ఉన్నామండి దీంట్లో. ఇది అరికాలు నొప్పి అంటే మడమ నొప్పి. సో దీంట్లో చాలామంది హీల్ పెయిన్ అంటారు, కొంతమంది ప్లాంటార్ ఫేషియటిస్ అంటారు. ఇవి చాలా రకాలుగా చెప్తాం. యాక్చువల్గా హీల్ పెయిన్స్లో చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో ఈ మెయిన్ ప్రాబ్లం అసలు ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి, అసలు మీకు అనాటమీ ఎలా ఉంటుంది హీల్ పెయిన్ అనేది దాంట్లో ఏదైనా చూపిస్తాను మీకు. మామూలుగా కాలు ఇలా ఉంటుందండి. దీనికి నార్మల్ ఆర్చ్ అనేది ఇలా ఏర్పడుతుంది. యాక్చువల్గా ఈ ఆర్చ్లో ప్లాంటార్ ఫేషియా అనేది ఈ భాగం నుంచి ఈ భాగం దాకా ఇలా అతుక్కొని ఉంటుంది. మీరు నడిచేటప్పుడు ఏమవుతుందంటే ఇలా పెట్టినప్పుడు ప్రతిసారి ఈ ఆర్చ్ అనేది కొంచెం సాగి మనం నడవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నడవడం జరిగేటప్పుడు ఈ ఆర్చ్ మామూలుగా సాగే గుణం ఉంటుంది. యూజువల్గా ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు లేదా ఎక్కువగా నిలబడినప్పుడు లేదా వాళ్ళు అంటే ఆ బాడీలో ఉన్న కంప్లీట్గా ఆ న్యూట్రిషన్స్ కానీ దీనికి తగ్గినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు వాళ్ళకి ఈ అరికాల దగ్గర అంటే ఈ అరికాల దగ్గర కరెక్ట్గా ఇక్కడ నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి వీళ్ళు నైట్ పడుకొని పొద్దున్న లేవగానే మడమ దగ్గర ఫస్ట్ అడుగు పెట్టగానే ఎక్కువ నొప్పి ఉందని అంటుంటారు. దీనికి కారణం ఏంటంటే ప్లాంటార్ ఫేషియటిస్ అంటాం. ప్లాంటార్ ఫేషియటిస్ అంటే ఇక్కడున్న ఫేషియా అనేది చిన్న చిరుగుతో తెగుతుంది. యాక్చువల్గా మన బరువంతా కూడా దీని మీద పట్టి నడుస్తాం కాబట్టి ఆ ఫేషియాని సాగే గుణాన్ని పోయి టైట్ కావటం వల్ల అది తెగుతుంది. తెగినప్పుడు ఫస్ట్ రోజు కొంత నొప్పి ఉంటుంది, మళ్ళీ 10 నిమిషాలు అవగానే ఫ్రీ అయిపోతూ ఉంటుంది దీనికి. ఎందుకనంటే అది చిరిగిపోయిన తర్వాత ఇంక నరాలు అంటే పెయిన్ తీసుకురావాల్సిన నరాలు ఏవైతే కట్ అయిపోతాయో దానివల్ల మళ్ళీ పెయిన్ అనేది చాలా వరకు తెలియకపోవచ్చు. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనేది మనం చెప్తామండి ఈరోజు. సో ఫస్ట్ అంటే ఇలాంటివి ఎప్పుడైతే సమస్యలు మనం గురవుతున్నామో చాలామందికి మేము చెప్పే ఫస్ట్ టాపిక్ ఏంటంటే టెన్నిస్ బాల్. అంటే ఈ టెన్నిస్ బాల్ని అరికాలు కింద అంటే ఈ అరికాలు కింద మొదటి అడుగు. చాలామంది నాకు చెప్తుంటారు, చాలా స్టోరీస్ చెప్తారు. 4 బాల్ తీసుకొచ్చి ఒక బాల్ తీసుకొచ్చి వాడమంటే నాకు హాల్లో ఉంది డాక్టర్ గారు, అక్కడి నుంచి తీసుకొచ్చాను డాక్టర్ గారు, లేదంటే బెడ్రూమ్లో ఉండిపోయింది నేను మర్చిపోయాను డాక్టర్ గారు, వంట రూమ్లో చేస్తూ మర్చిపోయాను డాక్టర్ గారు అని. అందుకనే మేము చాలామంది చెప్తాం 4 టెన్నిస్ బాల్ తీసుకోండి, ఒకటి వంట రూమ్లో పెట్టండి, ఒకటి హాల్లో పెట్టండి, ఒకటి కిచెన్లో పెట్టండి, ఒకటి బెడ్రూమ్లో ఉంచుకోండి, ఒకటి మీ హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకోండి. ఎందుకనంటే ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా 1 గంట మించి కూర్చున్నప్పుడు కూడా ఈ టెన్నిస్ బాల్ అనేది కింద ఇలా పెట్టి రోల్ చేయమంటాం. దీనివల్ల అక్కడ ఉన్న ప్లాంటార్ ఫేషియా అనేది సాగడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మొట్టమొదటి ఇంపార్టెంట్ స్టెప్ అంటే పొద్దున లేవగానే మొట్టమొదటి అడుగు అంటే బెడ్ నుంచి దిగగానే మీ బెడ్ పక్కన నుంచి తీసుకున్న టెన్నిస్ బాల్ని తీసుకొని కాలు కింద పెట్టుకొని ఇలా రోల్ చేయటం వల్ల ఈ కింద ఉన్న కండరాలు సాగే గుణానికి గురవుతాయి. ఒక 10 నిమిషాలు చేయండి. ఈ 10 నిమిషాలు చేస్తే ఈ కండరాలు అనేది సాగుతాయి. ఈ సాగినప్పుడు చాలా వరకు మీకు ఇది టెండన్ అనేది చాలా వరకు ఫ్రీ అవుతుంది. రెండో అడుగు, మొదటి అడుగు ఉందంటే రెండో అడుగు ఖచ్చితంగా ఉండాలి కదా. ఈ రెండో అడుగు అనేది ఎప్పుడు కూడా ఆర్చ్డ్ చెప్పల్స్ అంటే మన దేవుడు మనకిచ్చిన ఆర్చ్ ఇలా ఉంటుంది. కొంతమందికి ఫ్లాట్ ఫుట్ కూడా ఉంటుంది, కొంతమందికి ఇలాంటి ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చ్ సపోర్టెడ్ అంటే మీడియల్ ఆర్చ్ సపోర్టెడ్ చెప్పల్స్ ఉంటాయి, లేదా ప్రత్యేకించి తయారు చేసుకోవడానికి మనం ఈ ప్రాసెసెస్ అని వాళ్ళ దగ్గర తయారు చేయించుకోవచ్చు. మీ ఆర్చ్కి తగ్గట్టు బయట దొరికే చెప్పుల షాప్లో దొరికే ఆర్చెస్ అన్నీ కూడా మీకు తగ్గట్టు కావు. ఇవి మీకు తగ్గట్టుగా తయారు చేసినట్టు కాదు. ఆర్చ్ ఒక 5 degrees కిందకు ఉండొచ్చు, లేదా 5 degrees పెద్దగా ఉండొచ్చు. 5 degrees కిందకు ఉండటం వల్ల ఆర్చ్ మిమ్మల్ని సపోర్ట్ చేయదు. 5 degrees పెద్దదిగా ఉండటం వల్ల ఎక్కువ నొప్పి రావడం కూడా జరుగుతుంది. సో మీకు తగ్గట్టుగా మీ ఆర్చ్ డిజైన్ని తయారు చేసుకొని దాన్ని పెట్టుకోవడం వల్ల ఇది ఇన్సోల్ లాంటి తయారు చేసుకొని చెప్పుల లోపల అంటే మీరు బయటకు వెళ్తుంటే షూస్ లోపల వేసుకోవచ్చు, ఇంట్లోనే ఉంటే చెప్పుల్లోకి తయారు చేసుకోవచ్చు. దీన్ని వేసుకొని నడవటం వల్ల చాలా వరకు వాళ్ళకి ఫ్రీ అవుతుందండి. ఈ కాల్ మీద పడే ప్రెషర్ అనేది కూడా తగ్గుతుంది. 6 వారాల్లో దీనికి టాబ్లెట్స్, దీనికి ఒక 6 వారాల ట్రీట్మెంట్ షెడ్యూల్ ఉంటుంది. దాని కానీ కరెక్ట్గా మీ డాక్టర్ గారిని కలిస్తే చాలా వరకు చెప్తారు ఆయన. ఈ ట్రీట్మెంట్ కానీ కరెక్ట్గా వాడితే 6 వారాల్లో ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ లైఫ్లో రాకుండా దాన్ని చూసుకోవచ్చండి. దీన్ని కరెక్ట్గా చేయండి. ఈ హీల్ పెయిన్ అనేది మళ్ళీ రాదు. మంచిదండి.